అర్జున్ ఒక పాతకాలపు పెద్ద ఇంటిని తక్కువ ధరకి అద్దెకి తీసుకున్నాడు. ఆ ఇల్లు చూడటానికి చాలా అందంగా ప్రశాంతంగా ఉంది. కానీ యజమాని అర్జున్తో ఒక మాట చెప్పాడు. బాబూ, ఆ వెనుక ఉన్న గదికి తాళం వేసుంటుంది, దాన్ని మాత్రం ఎప్పుడూ తెరవద్దు. అర్జున్ ఆ గదివైపు చూశాడు. ఆ పెద్ద తాళం చూస్తుంటే లోపలేదో రహస్యం దాగి ఉందని అతను కనిపించింది. మూడో రోజు అర్ధరాత్రి ఆ తాళం వేసిన గది నుండి ఎవరో మువ్వలు సవడి చేస్తున్నట్లు వింతైన శబ్దాలు వినిపించాయి. అర్జున్ భయపడ్డాడు. కానీ అది తన భ్రమ అనుకున్నాడు. కానీ మరుసటి రోజు కూడా అదే శబ్దం. ఈసారి ఎవరో ఏడుస్తున్నట్లు స్పష్టంగా వినిపించింది. అర్జున్ ఇక తట్టుకోలేకపోయాడు. ఆ గదిలో ఏముందో చూడాలని తాళం పగలగొట్టాడు. తలుపు తీసి లోపలికి అడుగు పెట్టాడు. లోపల ఒక పాత నాట్ పెట్టాడు. లోపల ఒక పాత నాట్యకత్తె ఫోటో, పగిలిన అద్దం ఉన్నాయి. అక్కడ ఒక పాత డైరీ కనిపించింది. అందులో ఏముంది? తలుపులు గట్టిగా మూసుకున్నాయి. అర్జున్ భయంతో తలుపులు బాదుసాగాడు. కానీ అవి కదల్లేదు. అద్దంలో కనిపిస్తున్న ఆ నీడ మెల్లమెల్లగా అర్జున్ వైపుకు రాసాగింది. ఆ నీడ అడుగులు వేస్తున్నప్పుడల్లా మువ్వల సవడి గది అంతా ప్రతిధ్వనిస్తోంది. అర్జున్ ఆ పాత డైరీని గట్టిగా పట్టుకుని తన అబ్బాయితో డైరీని గట్టిగా పట్టుకున్నాడు. అందులో చివరి పేజీలో రక్తంతో రాసిన ఒక వాక్యం కనిపించింది. వెలుగు ఉన్న చోట నీడ ఉండదు. అర్జున్ వెంటనే తన లైటర్ తీసి గదిలో ఉన్న పాత తెరలకు నిప్పు పెట్టాడు. మంటల వెలుగులో ఆ నీడ కరగిపోయింది. అదే సమయంలో వేడికి తలుపు తాళం ఊడిపోయింది. అర్జున్ బయటికి రాగానే తలుపులు మూసుకున్నాయి. కిటికీలో నుండి ఒక ఆత్మ విముక్తి పొంది ఆకాశంలోకి వెళ్తున్నట్లు అతని కనిపించింది. ఆ రహస్యం ముగిసింది.